రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంకెన్ని చూడాలనో ఏమేం చూడాలనో ఇంకేం చూడబోవాలనో మరి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల పరిణామాలను మనం ఒక్కసారి చూసుకుంటే సీనియర్లను అయితే తీసి తిత్తిలనే పెడుతున్నారు. నిజములా మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి ఇక కారు గేరేస్తున్నాడు కదా. ఇక సారు బాటలనే సేమ్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సార్ కూడా పోయేటట్టే కనబడుతున్నాడట. మరి పోతడా పోడా అనే ముచ్చట ఒక్కసారి మనం పక్కకు పెట్టుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా పోచారం శ్రీనివాస్ సార్కు ఎక్కడ తగడమైంది, అసలు ఏ ముచ్చట మీద సార్ మరి పోదామనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడా ఒక్కసారి అయితే మనం ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఇగో సార్ ఏమో ఫోన్ ఎవరికో చేస్తానంటున్నాడు, ఒక్కసారి ఇందాం. సారు ఇక నువ్వు సీనియర్ ఎమ్మెల్యే అయినా ఏ ఎమ్మెల్యే అయినా గంతే, నువ్వు ఫోన్ ఒక్కసారి కాదు 20 మలకలకు వచ్చినా కూడా ఎత్తాడు. ఎందుకు ఎత్తుతాడు? అస్సలకే ఎత్తాడు. ఇక నువ్వు బాధపడాల్సిందే తప్ప ఆయననైతే ఫోన్ ఎత్తాడు. ఇంకేమంటాడో చూద్దాం. 20 సార్లు చెప్పిండట సీఎం రేవంత్ రెడ్డి సార్కు. ఏం ముచ్చట చెప్పిండో. నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకున్నాను వచ్చిన ఎక్కడనే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాన్ని అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన సారు నిర్ణయం అయితే మీరు గట్టిగానే తీసుకొని వచ్చిర్రు. ఏమైనా తీసుకుంటారు, ఏమైనా కానీ అయితే వచ్చిర్రు. మరి ఏమన్నా కానీ అన్నోళ్ళు మరి నువ్వు బయటికి పోవాలనే చూస్తారు తప్ప అదే పార్టీలో ఉండాలని అస్సలకే చూడండి సారు. మరి గీ ముచ్చట మీకు ఎందుకు తెలుస్తలేదో, మళ్ళీ మీరు సీనియర్ కాబట్టి తప్పకుండా మరి మీకు ఇలువ ఇస్తున్నారా ఇలువ ఇవ్వట్లేదా ఒక్కసారి మనం చూసుకుందాం. మాకు కొత్తసారి చూస్తున్నాను నేను మంత్రి చేసిన ఇట్లా ఫోన్ చేస్తే చెప్తాడు రాజమండ్రి గారు చెప్తుంటాడు. అది ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు ఈ అమ్మ దరిద్రం పాడైపోయి పండుగ చేస్తామండి ఫోన్ లేపారు. సార్ చూసిండే ఏమంటున్నాడో, వాళ్ళ మంత్రులు అయితే ఎమ్మెల్యే ఫోన్లు అస్సలకే ఎత్తారట. ఏదైనా పని ఉండి పుసుక్కున చేసినామనుకో ఆయన ఎక్కడ నాకేం చెప్తారో అని ఆ ఉద్దేశంతో ఫోన్ అయితే అస్సలకే బంద్ పెడతారట. చూసిరా మరి వాళ్ళ మంత్రివర్గం గట్లున్నది, వాళ్ళ ఎమ్మెల్యేలు గిట్టున్నారు. ఇక ఇంకా కొంచెం మనం వీడియో చూసుకుంటే అందరిలా కూడా కాదు కదా, నేను నాకు స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఇంత పైరు చేయి నాకు అదే చెప్తాను కాదు కదా, ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోతుంది రాజకీయం. సారు నువ్వు ప్రజల కోసం ఫోన్ చేసినా నువ్వు నీ కోసం ఫోన్ చేసినా అస్సలకే ఫోను ఎత్తరు కాక ఎత్తరు. ఎందుకు ఎత్తారంటే సీనియర్లకు గేట్లు బంద్ పెట్టిరు కావచ్చు. మరి అదే కొడుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాలకు సంబంధించినటువంటి సీనియర్ లీడరు ఎవరైతే జీవన్ రెడ్డి సార్ ఉన్నాడో ఆ జీవన్ రెడ్డి సార్ కూడా సేమ్ గిట్లనే అధిష్టానానికి చెప్పి రాహుల్ గాంధీ సార్కు చెప్పి సోనియామ్మకు చెప్పి దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి ఇసికిపోయి ఇక చెయ్యికి గుడ్ బై చెప్పి కారెక్కబోతున్నాడు. మరి ఒకవేళ నువ్వు పుసుక్కున కారెక్కుదాం అనుకున్నా కూడా మరి నువ్వు కారు పార్టీలకు వెళ్ళే చేతి పార్టీలకు వస్తేవి. ఇక నాకు మంచిగా ఉంటుంది, నాకు నీళ్ళు ఇస్తారు, నిధులు ఇస్తారు, కత్తిస్తారు, కార్ఖానా ఇస్తారు, నియోజకవర్గాన్ని మంచిగా చూస్తారు, మంచిగా చూపిస్తారు అనుకొని అంత మంచి కారు వదిలిపెట్టుకొని చెయ్యికి వస్తేవి. మరి ఈ చెయ్యి గుర్తులో కూడా సేమ్ గిట్లనే చేస్తున్నారు. మరి జీవన్ రెడ్డి అన్న చేసినట్టు నువ్వు కూడా సేమ్ గట్లనే జీవన్ అన్న బాట మీదకి వెళ్ళి నడుస్తావా లేదంటే ఏం చేస్తావు అనే ముచ్చట్నైతే తప్పకుండా ఒక్కసారి అయితే మనము చూడాల్సిందే వినాల్సిందే. మరి జీవన్ రెడ్డి సార్ కూడా మదన పడ్డాడు కదా, సేమ్ గట్లనే పోచారం సార్ కూడా ఏమన్నా మదన పడుతున్నాడా అనే ముచ్చట ఒక్కసారి గుక్క తిప్పకుండా నేను మీకు చెప్తా ఈనుండ్రి. అయితే అసలు ముచ్చట్లకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీదనైతే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం సార్ అయితే తిరుగుబాటు చేస్తున్నాడట. ఇక నేను ఈ వయసులలో కూడా నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్ళు పట్టుకోవాలా చెప్పుర్రి. ఇక మంత్రికి అయితే 20 సార్లు ఫోన్ చేసినా కూడా నిధులైతే మంజూరే చేస్తలేరని సార్ అయితే అంటున్నాడు. అదే బీఆర్ఎస్ హయాంలో అయితే ఇంట్లో కూర్చుంటే చాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టగానే జియోలు వచ్చినాయి. సిద్ధాపూర్ రిజర్వాయరు పనులకైతే నిధులు మంజూరు చేయడం లేదని సొంత పార్టీకి చెందినటువంటి సొంత ప్రభుత్వం మీదే నిరసన వ్యక్తం చేస్తున్నారులా పోచారం.
అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట బొత్తిలకే తప్పిండు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యే ఫోన్లు కూడా లేవడతలేరు అని సార్ అయితే అంటున్నాడు. ఇక ఉంటే అది పని చేస్తున్నదా? ఇక అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా? ఒకవేళ ఉంటే అది ఏం పని చేస్తుంది అనే డౌటే నాకైతే కొడుతున్నది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అయితే ఇగో గింతగనము బాధపడుతున్నాడు. మరి నిజానికి శ్రీనివాస్ సార్ అయితే పోతాడో పోడో, మరి సార్కి అయితే న్యాయం జరుగుతుందో జరగదో, మరి రేవంత్ రెడ్డి సారు ఈ సారు నియోజకవర్గానికి నిధులు పంపుతాడో పంపడో ఒక్కసారి మనం చూడాలి. ఎందుకంటే ఈ సారు కూడా సీనియరే కదా.